నమస్తే, నేను మీ జనం డి శంకర్. ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మనం పోతున్నాం. 11వ వార్డుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి పంతం కృష్ణ గతంలో ఇక్కడ పోటీ చేశారు, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పోటీ చేసే క్రమంలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. తర్వాత దానికి సంబంధించి ప్రచార శైలికి సంబంధించి కొంతమంది ఇన్ఛార్జీలను కూడా ఇక్కడ వేశారు, సర్పంచ్లను. వారితో మాట్లాడిద్దాం, అట్లాగే మహిళలతో మాట్లాడదాం. పంతం కృష్ణకు సంబంధించి ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించి ఆయన జనాలకు పోతున్నాడు, ఓటర్ దేవుళ్ళు ఏమని ఆశీర్వదిస్తున్నారో ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్కారం. నమస్తే అన్న. ఓకే, మీరు ఎన్నో వార్డులో పోటీ చేస్తున్నారో, ఆ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తం? నేను 11వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా పేరు పంతం కృష్ణ. మొత్తం ఓట్లు 1232 ఓట్లు ఉన్నాయి. నేను గతంలో ఓటమి పాలైనాను. ఈసారి మళ్ళీ పోటీ చేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మాకు టికెట్ ఇచ్చింది, మళ్ళీ అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ఓకే, మీరు బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇక్కడ మున్సిపల్లో చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇక్కడ మీరు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పోయిన మున్సిపల్లో? చాలా అభివృద్ధి కార్యక్రమం జరిగినాయి. 12వ వార్డు, పాత 12వ వార్డు, మా 11 వార్డులో కూడా సీసీ రోడ్ నిర్మాణము, డ్రైనేజీలు చాలా వర్క్లు అయినాయి. గతంలో మా కౌన్సిలర్ గారు చేశారు. ఇప్పుడు కూడా ఇంకా పెండింగ్ ఉంటే కూడా నేను పూర్తి చేస్తానని అందరికి హామీ ఇస్తున్నాను. ఓకే, ఏం పెండింగ్ సమస్యలు ఏమున్నాయి మొత్తం? ఇంకా మాకు కొంచెం డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి. ఈ ముఖ్యంగా ఇవైతే అవసరం ఉన్నాయి మాకు. ఒకవైపు అధికార పార్టీ కౌన్సిలర్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నారు, మీరేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. దీన్ని మనం ఎట్లా చూసుకోవచ్చు? ప్రభుత్వం ఉన్నా లేకున్నా మమ్మల్ని కౌన్సిలర్ గెలిపిస్తే, ఎందుకంటే గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రజలకు స్వయంగా చేరవేస్తాం మేము. ఎందుకంటే అధికారం సంబంధం లేదు. మేము బీఆర్ఎస్ పార్టీ అయినా మేము ముందుండి కొట్లాడి మరీ ప్రజలకు పనిచేస్తాం. అందులో ఇంకోటి ఏంటంటే నేను గతంలో వార్డు మెంబర్గా చేసిన, నాకు గత 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఏ విధంగా తేవాలి, ఫండ్స్ ఏ విధంగా తేవాలి, ప్రజలకు ఏ విధంగా పనిచేయాలని నాకు అనుభవం ఉంది. కాబట్టి అనుభవం లేనితోటి మీకు ఎందుకంటే వాళ్ళకి టైం అవుతుంది, అంటే కొన్ని 3 టైం పడుతుంది. నేను గెలిచిన రోజు నుంచే నేను పని చూపిస్తానని మీ అందరికీ చెప్తున్నాను. ఓటమి చెందిన కానుండి జనాలనే పట్టుకొని ఉన్నారు, జనాల్లో సేవా కార్యక్రమాలు చేశారు అనేటువంటిది కొంత మేము తిరుగుతున్నప్పుడు సమాచారం. ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేశారు? గతంలో నాకు స్పందన ఫౌండేషన్ అని ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. కరోనా టైంలో చాలామందికి పౌష్టికాహారము, మాస్కుల పంపిణీ, వృద్ధులకు రకరకాల వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా కానీ మేము దగ్గర ఉండి పని చేసి వాళ్ళకు అందుబాటులో ఉన్నాము. నేను గతంలో ఓడిపోయినా కూడా 5 సంవత్సరాల నుంచి కూడా వార్డును పట్టుకొని ఏ సమస్య ఉన్నా గతంలో ఉన్న చైర్మన్ తోటి మాట్లాడి ఎంబడే పని చేయించి అందుబాటులో ఉన్నాను. ఇప్పుడు ఇంటింటికి తిరుగుతున్న క్రమంలో ఏమంటారు మహిళలు, యువత ఏం చెప్తున్నారు? మీకు గెలిపిస్తామంటున్నారా? మిమ్మల్ని ఎట్లా స్వీకరిస్తున్నారు? నేను ప్రతి ఇంటి పోయిన మహిళలను, నా అక్క చెల్లెలను, అన్నలు అందరికీ కలిసినా అందరూ నాకు సహకారం చేస్తానని హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా నీకు, ఎందుకంటే గతంలో ఓడిపోయినా కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఇస్తా అని అందరూ మరీ చెప్తున్నారు. పట్టణంలో మన 11వ వార్డులో నన్ను గెలిపిస్తే 11వ వార్డు వాళ్ళందరికీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉచితంగా వాటరు ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఇంకోటి ప్రతి సంవత్సరం కూడా మహిళలకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి వాళ్ళకు ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వాళ్ళకు మందులు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇంకొకటి మన 11వ వార్డులో వృద్ధులు ఎక్కువ ఉన్నారు, వితంతువులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు పెన్షన్కు పోవాలంటే బయటికి పోవాలంటే ఇబ్బంది అవుతుంది. 11 వార్డులనే వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇప్పించే బాధ్యత నాది. కాబట్టి అందరూ కూడా నాకు ఓటేసి గెలిపించగలను మనవి. చివరిగా మీరు ఈ వార్డు ప్రజలకు మీరు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? అమ్మ, అందరికి చేతులెత్తి మరీ నమస్కారం పెడుతున్నా. నేను గతంలో ఓడిపోయినా, ఒక్కసారి అవకాశం ఇయ్యి. నేను ప్రజాసేవలో మునిగి తేలి ఉన్నా, నాకు వేరే ఉద్యోగం లేదు, వ్యాపారం కూడా ఏం లేదు. ఒక్కసారి అవకాశం ఇయ్యి, నేను అభివృద్ధి చేసి చూపిస్తా. నేను ఇక్కడనే ఉంటా, మీకు ఏ టైంలో అందుబాటులో ఉండి మీకు పని చేస్తామా. 11వ తారీఖు నాడు జరిగే ఓటింగ్ అందరూ పాల్గొని నా కారు గుర్తుపై ఓటు చేసి గెలిపించానని మనస్ఫూర్తిగా అందరికీ కాలు మొక్కి మరీ చెప్తున్నామ్మా.
రైట్, ఇది ఎన్నికల ప్రచార శైలి. దీనికి సంబంధించి ఇక్కడ అబ్జర్వర్గా టంగుటూరు గ్రామ సర్పంచ్ 1004 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి సర్పంచ్ జూకంటి అనిల్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే అండి. నమస్తే శంకర్ గారు. అన్న ఒక్కసారి అంటే మీరు తిరుగుతున్న క్రమంలో ఎట్లా ఉన్నాయి రాజకీయాలు? ఆలేరు మొత్తం తిరుగుతున్నారు, అట్లాగే ఈ వార్డులో తిరుగుతున్నారు. రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? గెలుపోవటంలో ప్రభావాలంతా కూడా. నేను 11వ వార్డు ఇన్ఛార్జిగా ఉన్నా. అదేవిధంగా ఆలేరు మిగతా వార్డులలో కూడా నాకు సత్సంబంధాలు కలిగి ఉన్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉంది. ఏ వార్డులో పోయినా ఎక్కడ పోయినా కూడా ప్రభుత్వం మీద ఈ 2 సంవత్సరాలలో 10 సంవత్సరాలలో రావాల్సిన వ్యతిరేకత ఈ 2 సంవత్సరాలనే వాళ్ళు మూట కట్టుకోగలిగారు. సరే, వాళ్ళు కొంత డబ్బు ప్రభావమే కావచ్చు, అధికారం ఉంది అని చెప్పేసి ఈ రెండింటితోటే ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తున్నారు. కానీ జనాలు వాటిని యాక్సెప్ట్ చేసే పరిస్థితులలో లేరు. ప్రభుత్వానికి ఈసారి సురుకు పెడితేనే, ప్రభుత్వానికి ఈసారికి భయం తగిలితేనే కనీసం ఈ పథకాలన్న ఈ 3 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయగలుగుతారన్న ఉద్దేశంతో జనాలు ఉన్నారు. మేము ఓటర్లను కలవడానికి పోయినప్పుడు కూడా చాలా వార్డులలో కూడా కారు గుర్తుకు మేము 100% వేస్తాము. వ్యక్తులను కూడా మంచోళ్ళని పెట్టిర్రు, ప్రజాసేవలో ఉన్నోళ్ళని పెట్టిర్రు, సర్వీస్ చేసే వాళ్ళని పెట్టిండ్రు అనే ఉద్దేశం కూడా కనబడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పెట్టిన వాళ్ళంతా కూడా వాళ్ళ అవసరాలకు తెర మీదకి వచ్చిన వాళ్ళు, చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఇంకో టైం కూడా అవకాశం ఇస్తాం. కాకపోతే కానీ ఈసారి మాత్రం 100% బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పెట్టిన వ్యక్తులకు అవకాశం కల్పించి టీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈ వార్డులో అంటే ఒక సామాజిక వర్గం ఓటర్లంతా కూడా ఒకవైపే మొగ్గిరు అనేటువంటిది చర్చ జరుగుతుంది. దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మీరు? ఒకవైపే మొగ్గింది అంటే అది మా వైపే మొగ్గి ఉన్నారు. ఇంకొకటి ఏంటి అంటే బలమైన సామాజిక వర్గము మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వెళ్ళి పంతం కృష్ణ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి అతను ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇంకో సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం కుర్మ సామాజిక వర్గం ఏదైతే ఉందో దాంట్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. గతంలో ఉన్న జూకంటి శ్రీకాంత్ కుర్మ సామాజిక వర్గం నుంచి వెళ్ళే ఉన్నారు. ఆ కుర్మ సామాజిక వర్గం జూకంటోళ్ళే కావచ్చు, ఇతరులే కావచ్చు, వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి ఆయనను గెలిపించిండ్రు. ఈసారి కూడా పంతం కృష్ణకు బాజాప్తా సపోర్ట్ చేస్తాము, పార్టీకి సపోర్ట్ చేస్తాం, కృష్ణకు సపోర్ట్ చేస్తాం. ఇక్కడ 2 రకాలు చూస్తున్నారు. పార్టీ పరంగా మనం బీఆర్ఎస్ పార్టీకి గెలిపించుకోవాలనే ఉద్దేశం ఒకటైతే, పంతం కృష్ణ గతంలో నష్టపోయి ఉన్నాడు. సరే, నష్టపోయినా కూడా ఓడిపోయినా కూడా అప్పటి నుంచి జనాలలో ఉన్నాడు, మాకు వెన్నుదండుగా వండుకుంటూ వస్తున్నాడు అన్న ఉద్దేశంతో ఆయనకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, మీరు అంటే ఇక్కడ అబ్జర్వర్గా ఉండి అంటే కార్యకర్తలని మీ ఊరు నుంచి కార్యకర్తలను కూడా తీసుకొచ్చి ప్రచారంలో ఎంతమంది వచ్చారు? ఎన్ని రోజులు ఇక్కడ వర్క్ చేస్తున్నారు? ఏంటి అసలు జనం ఏమంటున్నారు? మేము గత 3 రోజులుగా ఇంటర్నల్ వర్క్ చేసుకుంటూ ఉన్నాము. చూస్తున్నాం, మనకు సంబంధించిన వాళ్ళతోటి ఫోన్లలోనే కావచ్చు అక్కడక్కడ టచ్లో ఉన్నాం. ఈ రోజు నుంచి వెళ్ళి మాత్రము మా గ్రామానికి సంబంధించిన 10-15 మంది నాయకులను తీసుకొని మనం రావడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా ఏ ఓటర్ను కలిసినా కూడా ఇప్పటికి ఒక 2-3 గల్లీలు తిరిగినాం. పాజిటివ్నెస్ కనబడుతూ ఉంది మాకు. మేము తప్పకుండా వేస్తాం, మావాడు కృష్ణ మావానికి మేము వేస్తాము అన్న ఉద్దేశం అక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి 100% మేము 11వ వార్డు భారీ మెజారిటీతోటి గెలుస్తామని చెప్పేసి ఆశిస్తాము. ఈ వార్డుకు సంబంధించినటువంటి అధ్యక్షుడు బండ్రు లక్ష్మణ్ మనతో ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. అన్న, ముఖ్య కార్యకర్తలు అందరికీ నమస్కారము. ఈ వార్డులో గతంలో పంతం కృష్ణ గారు ఓడిపోయారు. ఈసారి భారీ మెజార్టీతో మేము కార్యకర్తలు అందరం కలిసి ప్రజలందరూ మొగ్గు చూపుతారు. ఈసారి కంపల్సరీ భారీ మెజార్టీతో గెలిపిస్తాం పంతం కృష్ణను. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మహిళా పట్టణ అధ్యక్షురాలు సీసా మహేశ్వరి మనతో ఉన్నారు. ఒకసారి మహిళలు ఏమంటున్నారు ఈ వార్డులో ఒకసారి మాట్లాడదాం. అక్క నమస్కారం. నమస్కారం అన్న. అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు అలాగే ఓటర్ మహాశైలకు కూడా ఈ యొక్క వేదిక మీద నుంచి మేము వారికి పిలుపును ఇస్తున్నాము. పంతకృష్ణ గతంలో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన 5 సంవత్సరాల నుండి కూడా ప్రజలతోటే మమేకమై ఉండి వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకొని ఉన్నాడు. కాబట్టి ఇది ఒకసారి అవకాశం వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ ఆయనకు. ఇది ఒక సువర్ణ అవకాశం అని అనుకుంటున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలైనా కూడా మహిళలకు పెన్షన్లు పెంచుతాని పెన్షన్లు లేదు. ముసలోళ్ళు మొత్తం కార్కే వేస్తాము. మా కేసీఆర్ పెంచిండు, 200 పెన్షన్ను 2000 చేసిండు. కారు గుర్తు కోటేస్తామని ముసలోళ్ళు వితంతువులు ఇట్లా ఒంటరి మహిళలంతా ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. అలాగనే ఇప్పుడు మిగతా మహిళలు గృహిణీలు ఉన్నారు కదా, వారందరూ ఏమంటుండంటే మాకు అప్పుడు ప్రతి మహిళకు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 2500 లెక్క మేము ఇస్తాము అని చెప్పిండు. అవి కూడా మాకు ఇంతవరకు ఇవ్వలేదు, రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం. ఈసారి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటు వేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే రేపు కేసీఆర్ వస్తాడు, మాకు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తాడు అని మహిళలందరూ గట్టిగా ముక్తకంఠంగా చెప్తున్నారు. ఈసారి కారు గుర్తుకే ఓటేస్తామంటారు. మా వార్డులో 11వ వార్డులో మాత్రం పంతం కృష్ణ కారు గుర్తు ఓటేసి గెలిపిస్తామని ప్రజలు మద్దతు మాకు తెలుపుతున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ చాలామంది పంతం కృష్ణకే
మొగ్గు ఉంది. ఆయన కారు గుర్తు కోటేస్తామమ్మా, మీరు ఏం టెన్షన్ పడకండి, కారు గుర్తు గెలుస్తుంది అని మాకు ధైర్యంగా హామీ మేము మోగానే మాకే ఫస్ట్ వాళ్ళు చెప్తున్నారు, మీరు రాకండి మేము పంతం కృష్ణను గెలిపిస్తామని చెప్తున్నారు. కాబట్టి మేము వారికి అందరికీ స్వాగతం పలుకుతున్నాము, అభినందనలు తెలుపుతున్నాము. మా కారు గుర్తు గెలుస్తుంది 11వ వార్డులో పంతం కృష్ణ కారు గుర్తుకే, పంతం కృష్ణ కారు గుర్తుకే. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జూగంటి ఉప్పలయ్య గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే శంకరన్న. ఎట్లా ఉంది ప్రచార శైలి, గెలుపు ఓటములు ఏంటి, అసలు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ప్రచార శైలి బాగా ఉన్నదన్న. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతోటి గద్దెనెక్కిర్రో, రైతు బంధు ఇంతవరకు రైతు బంధు లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ప్రతి వరి నాట్ల ముందే రైతు బంధు ఇచ్చేది. ఈసారి ఇప్పుడు వరుసగా 3 తాళ్ళ ఎగ్గొట్టిన అది ఉంది. ఇక్కడ ఈ వార్డులో రైతాంగం ఎక్కువ ఉన్నారు. రైతులు కూడా మాకు రైతు బంధు వస్తలేదని అది పడుతుంటారు చాలా. అదిగా ఈ వార్డులో పంతం కృష్ణను భారీ మెజార్టీతోటి గెలిపించుకుంటాం. ఇంకా పోతే మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని మోసపూరిత వాగ్దానాలు చేశారు. మోసపూరిత వాగ్దానాలతోటి ఇంతవరకు 2500 కాదు 25 రూపాయలు ఇచ్చిన పాపాల లేదు. ఇదే ఓటు రూపకంగా కాంగ్రెస్ చేయకుండా కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతోటి ఈ వార్డు నుండి పంతం కృష్ణను గెలిపించుకుంటాం. ఓకే, ఈ వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ యువజన నాయకులు దయ్యాల సంపత్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. ఏమంటున్నారు మీ యూత్? అన్న నమస్కారం అన్న. గతంలో పంతం కృష్ణ అన్న కారు గుర్తు నుంచి పోటీ చేసిండు, గతంలో ఓడిపోయిండు. ఇప్పుడు మేము ఇంటింటి ప్రచార భాగంగా 7 రోజుల నుంచి ప్రచారంగా ముమ్మరంగా తిరుగుతున్నాం. ఇంటికి వెళ్తే వాళ్ళే మాకు పాపం కృష్ణన్న గతంలో ఓడిపోయిండు, కేసీఆర్ని ఓడగొట్టినట్టు అయిపోయింది, ఇప్పుడు చాలా బాధపడుతున్నారు వాళ్ళు. ఈసారి కృష్ణన్నను భారీ మెజారిటీతో యూత్ కానీ పెద్దలు, అమ్మలు, అక్కలు, అన్నలు ఎవరైనా ఈసారి పంతం కృష్ణన్నకు ఓటేసి గెలిపించి కేసీఆర్కి కానుకగా ఇస్తాం. మేము అభివృద్ధి చేసుకుంటాం, గెలిపించి ఏం చేయాలనో అని అన్నతానికి పోయి మేము పని చేయించుకుంటామని చెప్పి బ్రహ్మరథం పడుతుర్రు. పంతం కృష్ణ కారు గుర్తుకే. బీఆర్ఎస్ నాయకులు మాజీ వార్డు మెంబర్ జింకల రామకృష్ణ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. 11వ వార్డులో పంతం కృష్ణ గారి బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థి గారికి మేము ప్రచారంలో వెళ్ళగా అక్కడ ఉన్న వార్డు ప్రజలందరూ ఏమంటున్నారంటే, పంతం కృష్ణ గారు ఓడిపోయినా కానీ ఈ 5 సంవత్సరాలు మా గురించి ఎనలేని కృషి చేసిండు. ఆయన ఓడిపోయినా కానీ గెలిచినా కానీ ప్రజలలో ఉంటాడనే మమేకంతో వాళ్ళు గుర్తించి ఈసారి పంతం కృష్ణ గారికే ఓటేసి గెలిపించుకుంటామని వాళ్ళు మాకు మాట ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఏ విషయమైనా మా సొంత అవసరాలకు కూడా మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మాకు ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా పెద్ద మనిషిగా రండి అని పిలిస్తే ఏ ఊరనక ఏ పల్లెనక ఎక్కడికైనా వచ్చి మా అవసరాలకు అనుగుణంగా ఆయన మసులుకున్నారు. ఆయనని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకుంటాం తప్ప మేము అని మాట ఇస్తున్నాము. ఇది మా 11వ వార్డు ప్రజలందరూ ఇచ్చే తీర్పు అని, మేము ముందుగానే గెలుస్తాడని వాగ్దానం కూడా చేస్తున్నామని చెప్తున్నారు. గిర 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 ఔరే కుదక్క గిర 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 కేసీఆర్